నాకు వచ్చిన నిన్న ఒక మెసేజ్ మీకు చూపిస్తా, ఏమని రాస్తాడు కాక. బీజేపీ బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా, భలే డైవర్ట్ చేస్తున్నావు గమ్మత్తు చిత్రగుప్త. నేను డైవర్ట్ చేస్తలే, నువ్వు చేస్తున్నావు. మీ నాయనని అడుగు చెప్తాడు ఎంత ఇచ్చిందో బడ్జెట్. నీ పెంపకమే ముందు నాకు ఇన్నే అర్థమైంది సాధు. రారా మళ్ళీ ఒకసారి డిబేట్కి అని నేను అడుగుతున్నా. శ్రీధరన్న ఒకసారి రమ్మని చెప్తున్నా, ఒకసారి వస్తే కూర్చొని మనం చర్చించుకుందాం బడ్జెట్ మీద. మళ్ళీ సత్తా ఉంటే దా, నా లైన్స్ నడుస్తున్నాయి దా. ఇంకొకటి, నేను జనరల్గా తీసుకోను కమెంట్స్, బట్ నేను కూడా తీసుకోవాలి. నేను మనం కన్వెన్షనల్ యూట్యూబర్ కాం కదా, మన జర్నలిస్టులం అంతకంటే కాదు. జిగర్ల దమ్ముంటే నీ జిగర్ల దమ్ముంటే ధరలు నియంత్రించే సెంట్రల్ గురించి చెప్పురా గుండు అని అంట. ఇప్పుడు నేను చెప్తా, నీ జిగర్ల దమ్ముంటే, నీ పెంపకంలు మళ్ళీ నాకు వస్తాయి బూతులు. నీ జిగర్ల దమ్ముంటే ఓటీటీ ప్లాట్ఫామ్లలో పైసలు పెంచింది అరే కాంగ్రెస్ రా. కర్ణాటకలా పెట్రోల్ మీద వ్యాట్ వేసినది కర్ణాటకలో, మన ఈడ తెలంగాణ అత్యున్నత వ్యాట్ వేసింది మీ కాంగ్రెస్ పార్టీ రే. ఇవాళ ఫ్లైట్ ఛార్జీలు ఉన్నాయి చూడు బస్సులలో, కళ్యాణ లక్ష్మి అని చెప్పి డోంగొట్టుడు కాదురా రే. ఇప్పుడు చెప్తూ నేను ఫ్లైట్ ఛార్జెస్ ఉంటుంది కదా, ఏదైనా లాజిస్టిక్స్ ఖర్చు చేయాలనంటే ఇవాళ అది 70 రూపాయలు ఉన్నది 270 రూపాయలు చేసిండు మీ రేవంత్ రెడ్డి. అంతెందుకు, ఇంకొక 2-3 నెలలు ఆగమను. మన ఈ 6 గ్యారంటీస్ ఏడికేడికెళ్ళి తీస్తారో, దేని మీద ఎంత పెంచుతారో మాట్లాడదాం. నీ జిగ్గర్లో దమ్ము ఉంటాయంట, అడుగు పోమలా. నీ ఏజ్ ఎంతనో నాకు తెలియదు, నీ గేజ్ ఎంతనో నాకు తెలియదు. బిడ్డ కుర్చీ మడత పెట్టి ఎన్ని పొక్కలు ఉన్నాయి అన్ని పొక్కలు బంద్ అవుతాయి. మళ్ళీ నేను సద్వినయంగా చెప్తున్నా, దర్వాజాలు బంద్ అవుతాయి అని చెప్తున్నా. ధరలు నియంత్రించాలంట. ఏం మాట్లాడుతున్నారు అవి? అరే నువ్వు పెట్రోల్ దించుకుంటారా మీ కాంగ్రెస్, నేను ఒప్పుకుంటా. చలో డన్. ట్యాక్స్ పేయర్ల పైసా స్కీములో పెట్టకమని, చలో డన్. ఈయన ధరలు ఎట్లా కంట్రోల్ అవుతాయో చూడు. నువ్వు మీ శాలరీలు పెరగాలి కానీ ఆ పండించే రైతులకి ధరలు పెరగవు. మళ్ళీ రైతుల ప్రభుత్వం రైతులకు ఏం పెరగొద్దు, వ్యాపారవేత్తలకు ఏం రావద్దు. జీతం నాకు కావాలా, జీవితం నాదే బాగుండాలా. మళ్ళీ నీ జిగ్గరలో తమ్ముంటే ధరలను నియంత్రించు అంటే బిచ్చపొల లెక్క బతా అంటారు. జిఎస్డిపి పెరగాలి, జీడిపి పెరగాలి, ప్రొడక్షన్ పెరగాలి. జిఎస్డిపి అంటే వీళ్ళకి ఏం తెలుసు అన్న, జిగర్ల దమ్మున్నోడి చెప్తున్నా దా. నీ జిగర్ల దమ్లా మనువాడ నువ్వు దా. రేట్లు పెరగద్దు. అదే అంటే నేను వానికి ఫిజికల్ డెఫిషియట్ తెలియదు, అడిగి కేసీఆర్ డెఫిషియట్ తెలుసు. నీకు అర్థమైందా? మా కేసీఆర్కి తొంటిబొక్క ఇరికింది తో బొక్క డెఫిషియట్ అంటాడు. ఇక్కడ దేశానికి ఏమైతుంది దానికి అక్కర్లే. ఇంకొకటి అంటాడు మంచి డైవర్జన్ టాక్టిక్స్ అని అంట. వీళ్ళు ఇంట్లో గిట్లనే మాట్లాడుకుంటారేమో. వీళ్ళ ఇంట్లో సమస్యల మీద మాట్లాడని పెంపకం ఇది. ఇప్పుడు నాది ప్రాబ్లం, నా కేసీఆర్ది ఒక మాట నచ్చుతుంది అని చెప్పిన, ఎందుకంటే అది నా ఫ్యామిలీని కనెక్ట్ చేస్తుంది, నా పెంపకాన్ని కనెక్ట్ చేస్తుంది, నా గురువులను నన్ను కనెక్ట్ చేస్తుంది. ఏంటంటే ప్రాబ్లం కనబడ్డది కదా, ఉరకకు, ప్రాబ్లంలో కురుకు, రన్ ఇన్ టు ది ప్రాబ్లం, ఫేస్ ద ప్రాబ్లం. ఇది నా పెంపకం నేర్పింది నాకు. ఇప్పుడు నేను తీసుకున్నా కదా కమెంట్, మన దాంట్లో కూడా ఇప్పుడు లైవ్ కామెంట్స్ ఉంటే తీసుకో. ఇందాక నేను కామెంట్స్ నెగటివ్ ఉన్నది తీసుకో. అదే అందరూ అంటే మనం అంటాం కదా కాషాయ కార్యకర్తలు, ఒక్కొక్కరు అద్భుతమైనటువంటి విశ్లేషణ చేస్తున్నారు. దట్ ఈస్ ద బీజేపీ అంటే కాషాయ కార్యకర్తలు అంటున్నారు కదా. ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, శ్రీధర్ అన్న మాట సత్యం, శ్రీధర్ అన్న చెప్పిన మాట సత్యం. ఈ ఛానల్ పెట్టింది నాయకుల కోసం కాదు, ఈ ఛానల్ పెట్టింది మన కార్యకర్తల కోసం. ఇంకా కులే అని చెప్తున్నా, కాషాయ కార్యకర్తల కోసం. ఎంత మంచి అవగాహన ఉందంటే మరి ఒక సాధారణ కార్యకర్తకి అసలు ప్రపంచము భారతదేశాన్ని ఎట్లా అతలాకుతలం చేస్తుంది, దాని వెనుకున్నటువంటి శక్తులు ఏందో చెప్పగలుగుతున్నారు ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ టు మన కాషాయ కార్యకర్తలలో ఉన్న కసి కొంచెం వీళ్ళు ఎగ్జాగరేట్ చేస్తున్నా ఫ్రెండ్స్, జోష్లు ఉన్నా. కాషాయ కార్యకర్తలు ఉన్న కసి నేను చెప్తున్నా కదా, నా భూతో నా భవిష్యత్. నాయకులలో లేదు, మెచ్చుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడితే నువ్వు కార్యకర్త మాట్లాడినావు అని అంటారు మళ్ళీ. అంటే ఇది మనది కార్యకర్తల ఛానల్ అని చెప్తున్నా నేను. కార్యకర్తల గురించి మాట్లాడదాం, ఇక నాయకుల గురించి వద్దు. అదే ఏదైనా కానీ డమాల్ బాంచన్ బతుకులు, బానిస బతుకులు. హ్యాట్స్ ఆఫ్ టు కార్యకర్తాస్, ఎందుకంటే వాళ్ళకున్న అవగాహన. ఇప్పటికీ నాకు గుర్తుంది శ్రీధర్ అన్న ఒక మాట అన్నా, నా ఇంటి ముంగటికి ఒక బ్యానర్ రాలే అన్న, నా ఇంటి ముంగటికి ఒక స్లోగన్ రాలే, కరపత్రం రాలే, నేను పోయి కమలానికే గుద్దినా అని మాట్లాడిన కాషాయ కార్యకర్తలను పరిచయం చేస్తా. ఒక్కసారి భారత్ మాతాకి జై అని ఒక మాట వినంగానే అరే అన్నం తింటున్న వాళ్ళం కూడా జర తక్కువ దీన్ని లేచి ఉరుకొస్తాం. మొన్న ఒక విచిత్రమైన సంఘటన చెప్తా. కమలానంద భారతి ఉన్నారు కదా, ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఆయన అంటే ఇది కొంచెం ఎట్లుంటుంది అంటే వ్యంగ్యంగానే ఉంటుంది, కానీ కమలానంద భారతిని ఆ ఇంటర్వ్యూలో మా దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు వస్తారు అండ్ మిగతా అన్ని పార్టీల వాళ్ళు వస్తారు మమ్మల్ని దర్శించుకోవడానికి. వాళ్ళు మొక్కుతారు పోతారు, రాజకీయాలు ఏం మాట్లాడరు. మా దగ్గరికి ఎవరు ఎవరంటే మా బీజేపీలే. ఎందుకంటే వాళ్ళు మనోళ్ళే అనుకొని, అయినా కూడా మేమేం చేస్తాము, సో బీజేపీ కోటేయమని చెప్పము, కానీ మా దగ్గరికి మా వాళ్ళు ఏమని అనుకుంటారంటే వీళ్ళు గర్కా మురికి దాల్తో బరాబర్, మా వాళ్ళు బీజేపీ కోటే మనకు ఎవరికి చెప్తారు అని చెప్పేసి అంత పెద్ద అంటే యోగులు సాధువులు వాళ్ళందరూ కూడా
వీళ్ళని ఆప్ట్ చేసుకుంటారు. ఎందుకంటే భారతదేశాన్ని కావచ్చు, హైందవత్వాన్ని కావచ్చు, ఇది కాపాడేది ఓన్లీ బీజేపీ పార్టీ అని తెలుసు కాబట్టి వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు. ఇంకొక విషయం శ్రీధర్ అన్న, మన పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారి మొన్న మాట, మీరు బీజేపీ ఐడియాలజీ కదా అని అంటే, మాది బీజేపీ ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ, మాది భారత్ మాతాకి జై, మాది భారత్ మాతాకి జయాలజీ ఐడియాలజీ. ఆయన అనుకుంటే ఒక మాట అన్నాడు, నాకు నిజంగా అసలు వీళ్ళు ఎట్లా ఈ కోన్సే మూలికే పత్తే అని అనిపిస్తుంది. ఇవి మీకు చెప్తున్నా ఇను ఆయన అన్న మాట. మా గురువుగారు మొన్న కూడా నాకు ఇది చెప్పిండు మళ్ళీ ఒకసారి. ఆయన ఏమన్నాడంటే, అచ్చా మేము భారతీయ అందరూ మీ సంఘం నుంచే కదా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యానంటే, మీరు అడుగుండ్రి కదా కాంగ్రెస్ వాళ్ళు, మీరు అడుగుండ్రి, మేము ఇవ్వకపోతే అడుగుండ్రి. అవును, మీరు అడుగుండ్రు ఒక రోజు మాకు సంఘం నుంచి కావాలా అని చెప్పి దేశ ప్రయోజనాల కోసం ఎవరైతే ఏంది మేము ఇస్తాం, పని చేస్తాం. కాంగ్రెస్ ఏమన్నా మాట్లాడుతుందా? ఇట్లా మాట్లాడుతుందా? తల్లి కాంగ్రెస్ తల్లి ఇందిరాగాంధీ గారిని కూడా ఆమెనే తీసుకొచ్చిర్రు. అప్పుడు ఆమె మొత్తం ఇట్లా చక్రం దింపుకుంటూ వస్తుంది అనమాట. ఆమె చేస్తుందా ఇట్లా? ఆమె మాట్లాడగలుగుతుందా ఇట్లా? అట్లా అన్నారు అనుకో, ఏమన్నది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే బీజేపీలో జాయిన్ అయ్యారు కదా, ఇయ్యలేదా అలా అంటారు. ఇది మన బీజేపీ ఆలోచించుకోవాలని చెప్తా.